అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి దళితులపైన దాడులనేవి పెరిగాయి. మొన్న రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించడం, అలాగే నిన్న చూసుకున్నట్లయితే తిరుపతిలో ఒక దళిత స్టూడెంట్‌పై దాడి చేయడం. ఎందుకెవరు రియాక్ట్ కావట్లేదు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఈ విషయం గురించి మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా చూసుకున్నట్లయితే దళితులపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే వచ్చిందో అప్పటి నుంచి మొన్న పిఠాపురంలో చూసుకున్నట్లయితే దళితుల్ని బహిష్కరించారు. అలాగే నిన్న తిరుపతిలో ఒక దళిత స్టూడెంట్ పై దాడి చేశారు. ఎందుకు సార్? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్న పవన్ కళ్యాణ్ దళితుడు పిఠాపురంలో దళితులు బహిష్కరించలే కదా. ఒక పిల్ల, చదువుకునే పిల్ల, దళిత పిల్ల రోడ్డు దీపం దగ్గర చదువుకునే ఎగ్జామ్స్ చదువుతాడు. దానికి కూడా కనికరం రాలేదు. ఒక చదువుకునే పిల్ల, ఆడపిల్ల జీవితం చదువుకుంటే లైట్లు తీసేశారు. ఏమిటంటే గవర్నమెంట్ స్థలంలో ఇళ్ళు ఉన్నాయి, పీకేసి కరెంట్ పీకేసి తన కాన్స్టిట్యున్సీ నోరిప్పలేదు. ఇవాళ తిరుపతి జరిగితే అతను నోరిప్పుతాడని ఎదురు చూడటం మన మూర్ఖత్వం. మన యొక్క అతను ఏదో సినిమాలో మాట్లాడేశాడు, సినిమాలో ఇచ్చేసాడు. అది ఎవరో డైలాగ్ రాస్తే, ఎవరో కథ రాస్తే, ఎవరో డైలాగ్ చేస్తే అది చెప్పింది చెప్పటం, వాళ్ళు రాసిచ్చింది చెప్పటం, అతనికి వడ్డించిన తినేసి అదేదో పవన్ కళ్యాణ్ చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు సినిమాలకు ఉన్న అందరూ వడ్డిస్తే హీరోలు తింటారు. అది దాంట్లో అతను చేస్తాడు అని నమ్మారు అమ్మాయి ప్రజలు. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానని ఎక్కడ ఉన్నాడు? 12 ఎప్పుడున్నాడు? 12 అన్యాయం జరిగితే ఉంటానని బీజేపీ తిట్టాడు. 2 లడ్డూలు ఇచ్చారు, ద్రోహం చేశారు, బీజేపీ జత కట్టను అన్నాడు. దాన్ని కట్టుకుంటున్నాడా? ఇవాళ లేదు. చంద్రబాబుని అంత చూస్తాను, నా భర్త నా తల్లిని అవమానించారు, నేను పౌరుషం ఉంది నాకు, తల్లిని అవమానించాలని వదిలిపెట్టాను, మీకన్నా అవినీతి పార్టీ మరొకటి లేదు అన్నాడు. ఇవాడు వాళ్ళని పొగుడుతున్నాడు. ఎవరైనా తల్లిని తిట్టిన వాళ్ళని జన్మలో మరి చేతులు కలపదు. జన్మలో కౌలితో తన తల్లిని నిందించిన వాడు ఎవడైనా, మరి పవన్ కళ్యాణ్ మరి ఏం మనిషి, తన తల్లిని నిందించిన వాళ్ళని అంత మాట్లాడి వాళ్ళతోటి ఆహా ఊహో. సో అతని దగ్గర ఒక నైతికత లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక నీతి రీతి లేదు, ఒక నిజాయితీ లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. అతను కేవలం తన రాజకీయ ప్రయాణం కోసమే అన్నాడు. కులాలు వద్దన్నాడు, తనే అన్నాడు. ఎవరో చెప్తే తనే ఆవేశంగా కులాలు ఏమిటి, రాజకీయాల్లో కులాలు ఏంటి అన్నాడు. మళ్ళీ తనే దేశభక్తి, రాష్ట్రభక్తి లేకపోయినా, ఆంధ్ర మీద రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులాల మీద ఉంచండి అయ్యా, కాపులందరూ ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను కదా అని తనే అంటాడు. కుటుంబం వద్దు, కుటుంబం ఉండకూడదు అంటాడు, వద్దంటాడు. మళ్ళీ ఏమో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సి వస్తే తన అన్నయ్య, ఇంతమందిలో ఎవరు తనకు పని కదా, అన్నయ్య ప్రజా జీవితంలో ఎన్నాళ్ళు గడిపాడు, ఏం గడిపాడు, అతను తీసుకొచ్చి చేశాడు. సో అతను ఏ మాటలోనూ విచక్షణ లేదు, ఏం లేదో ఎప్పటికప్పుడు మాట్లాడేయటం, దులిపేసుకుని వెళ్ళిపోవటం. హిందువులే ఈ దేశంలో మత కలవలకి హిందూ మత పెద్దలే కారకులని నొక్కి ఒక్క నుంచి అని మాట్లాడాడు. ఇవాళ సనాతన ధర్మం అంటాడు. నేను క్రిస్టియన్ అబ్బా, నా పెళ్ళాం క్రిస్టియను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మా ఇంట్లో మా నాన్న ఎప్పుడు దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు, నాకు జ్వరం వస్తే మా నాన్న యేసు ప్రభు ప్రార్థన చేశారు, నేను బాగుపడ్డాను, నా కొడుక్కి ఒళ్ళు బాగాలేకపోతే నేను మేరీ మాతను వేడుకున్నాను అన్ని తనే మాట్లాడాడు. ఇవాళ మళ్ళీ సనాతన ధర్మం మాట్లాడాడు. ఎందుకంటున్నాడు? కేవలం రాజకీయ ప్రయాణమే. తను ఇవాళ చంద్రబాబు తోటి ఏదో కలిసి కొట్టి మొత్తం కలిపి ముగ్గురు కలిపి ఒక్కడిగా ఉంటే ఎవరికి గతి ఉండేది కాదు. అందువల్ల మొత్తాన్ని ముగ్గురు కలిసి ఏదో మొత్తానికి ప్రజలు ఒప్పుకున్నారు, నమ్మారు, వీళ్ళ మాటలు నమ్మారు, గెలిపించారు. ఇప్పుడు అతని ప్రయాణం ఏంటి? ఇక్కడే ఉంటే మనం ఇంతే, మన పెరగనివ్వరు, నెక్స్ట్ లోకేష్ వెళ్ళాలి, లోకేష్ తెచ్చుకోవాలి, చంద్రబాబు అది చేస్తాడు కనుక నన్ను తొక్కేస్తాడు కనుక ఇతని నుంచి బయటపడటం చాలా ఘనంగా గౌరవంగా బయటపడాలి. అనవసరంగా విరోధం పెట్టుకుని తిడతారు, నిన్నటిదాకా పూడే వేళ్ళేంటాయని అంటారు రాజకీయంగా. అందుకని వెతుకుతున్నాడు మార్గం. వెతకటం మార్గంతో పాటు తనకు అండ కావాలి. చంద్రబాబును వదులుకుని వెళ్తే అండ కావాలంటే ఎవరు కావాలి? ఢిల్లీలో బీజేపీని ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంఖ్యలో దూరటం కోసం సనాతనం అంటే ఏం తెలుసు తనకి? సనాతనం 3 పెళ్ళిళ్ళు ఉండదు. సనాతనంలో ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు అనే మాటే ఉండదు. సనాతనంలో వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరే. మరి నువ్వు ఎలా చేసుకున్నావు?
సనాతనం ఏ ఉద్దేశం? సనాతనం అంటే ఏం తెలియదు, ఉంది సనాతనం సనాతనం అందరూ అంటున్నారు, నేను అంటున్నాను అంతేగాని సనాతనం యొక్క డెప్త్ ఏంటి, ఏమిటి? తమిళనాడులో మాట్లాడతారు, తమిళనాడులో సనాతనం మీద పోరాటం ఏంటి, దాని యొక్క మూలం ఏంటి, ఎక్కడి నుంచి పోరాటం ఉంది, 60లోంచి పోరాటం ఎందుకు మొదలైంది, 58లో స్టార్ట్ అయిన పోరాటం ఏంటి? బ్రాహ్మణ డామినేషన్. అక్కడ సనాతనం పేరు మీద బ్రాహ్మణ్ డామినేషన్ చేస్తున్నారు తమిళనాడులో. దాన్ని అడ్డుకుంటానికి, దాన్ని ఎదుర్కొంటానికి వాళ్ళు మొదలయ్యారు. ప్లస్ భాషాభిమానం, భాషని నిలబెట్టుకోవాలి. ఆ పోరాటం వాళ్ళకి స్థానం కల్పించింది. ఆ పోరాటం అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవాళ కొత్తగా ఉదయనిధి కొత్తగా మాట్లాడింది లేదు. అది వాళ్ళ హెరిడిటరీగా రామస్వామి గారి నుంచి డీకే పార్టీ నుంచి, డిఎంకే నుంచి, ఏడీఎంకే అందరూ అదే ద్రావిడ భావజాలం. ఆ ద్రావిడ భావజాలం కనుక అతను అదే మాట్లాడాడు. వాళ్ళు అందుకనే అది తెలియదు, ఊరిని ఏదో మాట్లాడేశారు. ఏదో మాట్లాడేటం తప్పితే ఆలోచించి విచక్షణతోటి విజ్ఞానంతో విశ్లేషించి మాట్లాడటం అతనికి అలవాటు లేదు. అందుకనే 12 ఏళ్ళు మొత్తం అతని చరిత్ర మొత్తం 12 ఏళ్ళలో ఈ రాజకీయ ప్రయాణంలో ఒక్కటంటే ఒకటి అతని అన్న మాట కట్టుబడి ఉన్నాడు ఇప్పటిదాకా అని చెప్పండి. ఒకటి ప్రశ్నిస్తానని మొదలయ్యాడు. ఇప్పుడు తనే ఒక ప్రశ్నగా మిగిలాడు. ఏది ప్రశ్నించాడు? అన్ని అబద్ధ ప్రశ్నలు. కాకినాడలో 25 టన్నుల గంజాయి దొరికింది, రాష్ట్రాన్ని గంజాయి చేస్తున్నానని పచ్చి అబద్ధం ప్రశ్నించాడు. ఇవాళ తేలిందేంటి? సిబిఐ మీ గవర్నమెంట్ వచ్చినాక రిపోర్ట్ వచ్చింది, అది గంజాయి కాదు, రాక్ ఐస్. ఆ ఐస్ అని తేల్చి చెప్పారు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ప్రశ్నిస్తున్నా అన్నాడు. అది అబద్ధం, అది కేవలం రాజకీయ మాట. పార్లమెంట్ లో వీళ్ళ పార్ట్నర్ అయిన బీజేపీ బండి సంజయ్ చెప్పాడు, అబద్ధం, రాజకీయం కోసం కూడా అలాంటిది ఏమి లేదని వివరాలతో సహా చెప్పారు. ఇది వీళ్ళ ప్రశ్నలు, అబద్ధపు ప్రశ్నలు, అబద్ధపు మాటలు, వాగి ఒక అబద్ధాన్ని అన్నమాట చెప్పి చేశారు. హీరో కనుక, సినిమా వాడు కనుక ఆవేశంగా మాట్లాడేసి యాక్టింగ్ బాగా చేయగలరు కదా సినిమా హీరోలు కనుక, జుట్టు ఎగరేసుకుని ఊరిని మాట్లాడేసి నా ప్రాణం అనేట్టు నమ్మేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తా అన్నాడు, ఏది వెళ్ళిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అని మొన్న యూనియన్ మినిస్టర్ కూడా ద ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అన్నాడు. అది జరుగుతుంది. అప్పటికే 4 ఫెర్నైస్లు 3 ఫెర్నైస్లు మూసేసారు, ఒక ఫెర్నైస్ రన్నింగ్ లో. ఉద్యోగాలు బలవంతంగా ఏది గొంతేది స్పెషల్ స్టేటస్ గొంతేది ఎక్కడ నూరిపోయి అక్కడ ఇక్కడ మీరేగా. మొన్నటిదాకా ఏమన్నారు, ఇదే చంద్రబాబు 2017లో ఎందుకు విడిపోయాడు నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక బీజేపీ తెగదెబ్బలేదు. మరి ఇప్పుడు అక్కడ ఇక్కడ మీరే కదా అడగచ్చు కదా, తేవచ్చు కదా. నోరు మెదపడే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు డామ్ డూమ్ అని పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు కదా, మరి అడుగుతులు ఇప్పుడు మాట్లాడవే. ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు చాలా పవిత్రమైన లడ్డూలు అయినాయి అని మాట్లాడాలి కదా. అతను ఏ విషయంలోనూ ఇంతవరకు ఆనాటి నుంచి ఒక్క విషయంలో కాబట్టి ఒక మాటలో కూడా తను అన్న మాట కట్టుబడి దాఖలాలు లేదు. అతను ఒక క్యాజువల్ పొలిటీషియన్, క్యాజువల్ గా ఏదో వచ్చాడు, ఆర్టిస్ట్ ఇమేజ్ పెట్టుకుని జనాలు ఫ్యాన్స్ అయ్యి వస్తూ ఉంటారు, దాన్ని పెట్టుకుని చంద్రబాబు శుభ్రంగా అతను వాడుకుని ఆ జనాల్ని కాపు క్యాస్ట్ పాయింట్ వాడుకుని అందరూ వాళ్ళు ఫీల్ అవుతారు. క్యాస్ట్ పాయింట్ మీద నమ్మి వేసాం, మోసపోయాం, చంద్రబాబు హామీలు నమ్మలేదు, కానీ పవన్ కళ్యాణ్ 6 అడుగులు బుల్లెట్ ఏదో పొడి చేస్తాడు చూస్తున్నాడు, ఇతను అసలు నమ్మకూడదు. చంద్రబాబు కన్నా దారుణం. చంద్రబాబు ఒక యూటర్న్ అయితే 10 యూటర్న్లు, ఏ మాటలో నిలకడలేదు, నిజాయితీ లేదు, నీతి లేదు. ఇంత అధ్వాన్నపు అప్రాచ్యపు రాజకీయ నాయకుడిని ఎవరైనా చూడలేదని ప్రజలు అసహించుకుంటున్నారు. అతను దళితులు ఎందుకు పట్టించుకుంటాడు? అంటే తన సొంత నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరించారు. తన సొంత లేదు, పాత లేదు. అతనికి ఢిల్లీ పీఠం వెళ్ళటం ఇప్పుడు అదే ప్రయాణం. అంతకు మించి అతనికి అయిపోయింది. ఏదో అవతలు చెప్పేస్తాం, డ్రామా చేసేసాం, హడావిడి చేసేసాం, హంగామా చేసాం, వచ్చేసాం. అసెంబ్లీలో గడువు పెట్టేసాం. ఏ లెక్కలో అయితే మనం ఒకడిగా లాగలేకపోయినా మొత్తం గోపంలో కలిపి వచ్చేసాము. నెక్స్ట్ స్టేజీ ఇంకో అబద్ధపు డ్రామా మొదలెట్టాలి. డ్రామా మొదలెట్టి ఢిల్లీకి వెళ్ళాలి. ఆ ఢిల్లీలోకి పార్టీని తను విలీనం చేసుకోవాలి. విలీనం చేసి బీజేపీ వాడు అయిపోయి అక్కడ మినిస్టర్ అయిపోయి అక్కడ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావాలి. అది అతని కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అది. అందుకనే అన్నయ్యని ఎమ్మెల్సీ చేసుకుంటాం, తన వర్గాన్ని చేసుకుంటాం. ఈ బాబతంతా అదే చేస్తారు. అతనికి ప్రజల కోసం మనం మాట్లాడేది. అతని లెక్క ఏంటంటే సినిమా కదా, ఈ సినిమా డైలాగులు మెచ్చుకున్నారు, 100 రోజులు ఆడిచ్చారు. ఇప్పుడు పోతారెడ్డి సినిమాల మధ్యలో పోతాయి, మళ్ళీ వస్తుంది. మనం వచ్చాడు మళ్ళీ ఇంకో సినిమా అబద్ధాలు ఆడతాం, ఇంకో డ్రామా ఆడతాం, ఓ సినిమా లాగా మళ్ళీ ఒప్పించవచ్చు. సినిమాలు ఒప్పుకుంటారు. ఓ సినిమా
ఫ్లాప్ అయినా మళ్ళీ ఇంకో సినిమాని ఒప్పుకుంటారు. రాజకీయాల్లో అలా కాదు. ఒకసారి నీ మీద నీ క్యారెక్టర్ మీద నీ నమ్మకాలు పోతే ప్రజలకి మళ్ళీ అరిచి గీ పెట్టినా నీ దరిదాపులు నేను చేర్చుకో. ఓకే. అతను తెలియట్లా. ఏదో సినిమా లాగానే ఈ సినిమా పోతే నెక్స్ట్ సినిమా మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ ఏదో ఇంకో అబద్ధాలు, ఇంకో కథ, ఇంకో డ్రామా, ఇంకో ఆవేశం రెచ్చిపోయి డామ్ డూమ్ అని నాటకాలు ఆడేసేసి కావాలంటే రక్తపు వాంతి చేసుకుని రక్తపు వాంతి వస్తున్నా సరే ప్రజల కోసం ప్రజల మధ్య అలాంటి డ్రామాలు చేయడానికి కూడా సిద్ధమవుతారు. సినిమా డ్రామాలు కదా ఇవన్నీ, వాటిని కూడా సిద్ధమవుతారు. ఇవి ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నారండి. అంతే ఓకే. అతను వస్తాడు, అతను ఏదో చేస్తాడు. అది గతంలో నేను నమ్మాను. ఇప్పుడు ప్రజల్లో మోసపోయాడని నేను గతంలో నమ్మాను. ఇతనేదో వస్తాడు, ఏదో చేస్తాడు, పెద్ద రాజకీయం, కొత్త రాజకీయం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు బాగుపడిపోతాయి. ఈ చంద్రబాబు కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్య రాజకీయాల నుంచి బయటపడుతుంది ఆంధ్ర రాష్ట్రం, మంచి రాజకీయం వస్తుంది, నిజాయితీ రాజకీయం వస్తుంది అని నేను నమ్మా. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఈ ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు కానీ చూసినాక చంద్రబాబే చంద్రబాబు కన్నా ఇంతటి గొప్ప అతని కంటే కనుక ఆ చట్టం మళ్ళీ అన్నట్టు చంద్రబాబే యూటర్న్ అంటే అతనికి పెద్దన్నలాగా ఇన్ని యూటర్న్లా, ఇన్ని నిలకడ లేని మాటల, ఇన్ని నిజాయితీ లేని మాటల, ఇన్ని నీతి లేని చేష్టలా, ఏం మనిషి అయ్యా బాబు ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చినట్టు? జనాల్ని ఎరిపప్పులు చేయడానికి, జనాల్ని మోసం చేయడానికి. కానీ మాలాంటి వాళ్ళు కూడా మెచ్చుకున్న మాలాంటి వాళ్ళు కూడా ఈ దరిద్రం చాలు, ఎప్పుడు ఈ దరిద్రం వదులుతుందా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.